కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే రావడం బాధాకరమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గత ప్రభుత్వం రూపొందించిన జీవో చట్టాల్లోని లొసుగులతోనే హైకోర్టులో స్టే వచ్చిందని, ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు ఇచ్చిన స్టేపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం తగదని, ఆయన విమర్శలను ఆయన వయసుకే విఘ్నతకే వదిలేస్తామన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా క్షీణించినా ప్రజలకు ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి స్టే విషయంపై గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి యొక్క పథకాన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సందర్భంలో కూడా నిన్న కోర్టు స్టే రావడం అత్యంత బాధాకరం. గతంలో వారు ఏదైతే ఒక చట్టాన్ని చేసే ముందు కానీ ఒక పథకాన్ని అమలు చేసే ముందు నిబంధనలకు అనుగుణంగా ఆ పథకాన్ని జీవోలు ఇవ్వడం కానీ చట్టాన్ని చేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారి ప్రభుత్వంలో చేసినటువంటి ఆ జీవో ఇచ్చినటువంటి తప్పిదం వల్ల ఈరోజు హైకోర్టులో షాదీ ముబారక్ పై కళ్యాణ లక్ష్మిపై స్టే రావడం జరిగింది. తక్షణమే దాని మీద మరి చట్టపరంగా మా అడ్వకేట్స్ ద్వారా ఏజీ ద్వారా కౌంటర్ ఫైల్ చేయించేసి తిరిగి ఆ పథకాన్ని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయించే బాధ్యత మాది అని చెప్తున్నాం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన లోపల మరి వారు తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని మరి అందరూ అప్పుడు ఎన్నికలు మేము రాకపోతే పథకాలన్నీ ఉన్నాయని చెప్పి మాట్లాడింది. కానీ ఏ రోజు కూడా వారి హయాంలో ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలు అమలు చేసుకుంటూ ఇంకా ప్రత్యేకంగా ఇంకా సంక్షేమ పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తుంది. మరి దానికి కూడా మరి మొన్నటి వరకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి మనం మాట్లాడితే మేము కౌంటర్ ఫైల్ చేయలేదని, కౌంటర్ ఫైల్ చేయకపోతే స్టే వచ్చిందని అనడం అనేది నేను ఆయన వయసుకు ఆయన మాట్లాడే మాట తీరుకు ఆయన విజ్ఞత కోరిపెడతాను. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చేసినటువంటి జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోను వాళ్ళు ఛాలెంజ్ చేసింది. ఆ జీవోని ఛాలెంజ్ చేసిన వాళ్ళు దానివల్ల లొసుగు వల్ల ఇలా కోర్టులో స్టే రావడం జరిగింది. రేపు క్యాబినెట్ ఉంది, రాష్ట్ర క్యాబినెట్లో ఈ విషయాన్ని చర్చిస్తాము. చట్టానికి లోబడి ఏ విధంగా దాన్ని అధిగమించాలో ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ద్వారా రజనీకాంత్ గారితో నేను ఫోన్ ద్వారా మాట్లాడాను. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, మా నరసింహరావు గారు ముగ్గురం కూడా వారితో మాట్లాడడం జరిగింది. రేపు కౌంటర్ కూడా దానికి సంబంధించినటువంటి స్టే వికెట్ అయ్యడానికి కౌంటర్ కూడా ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా ఒక్కసారి తెలంగాణ ప్రజానీకాన్ని మేము మనం చేస్తున్నాం. ఆర్థికంగా పోయిన ప్రభుత్వం చేసిన సంక్షోభం, ఆర్థికంగా అన్ని విధాలు కూడా ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెట్టి ప్రతి నెల 1వ తారీఖుల వారు చేసిన అప్పులకు వడ్డీ కట్టుకుంటూ ఈరోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు మీకు సంక్షేమ కార్యక్రమం అందజేసుకుంటూ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి చేయూతకు సంబంధించిన సుమారు 7 విడవ సోదరిమణులు కానీ, ఒంటరి మహిళా సోదరిమణులు కానీ, దివ్యాంగులు కానీ, అదేవిధంగా డయాలసిస్ సంబంధించిన వాళ్ళు కానీ అనేక పథకాలు కూడా ఈరోజు 31వ తారీఖు వరకు దరఖాస్తు తీసుకుని పథకాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని మనం చేసుకుంటాం. మొన్న వర్షాలు రాకపోతే ఏమన్నాడంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని. బాగా వర్షాలు వచ్చే వరకు పాపం బాగా బీఆర్ఎస్ నాయకులందరూ ఇళ్ళని పట్టుకొని వేసుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ ఇలా షాదీ ముబారక్ కళ్యాణ్ స్టేతో కూడా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి చట్టం చేసే విషయంలో కూడా
డొస్కులు వెతికి చట్టాన్ని చేసి ఇవ్వాలి మా ప్రభుత్వాన్ని అనడం అనేది వాళ్ళు ఏ స్థాయి దిగజారి